ప్రొద్దుటూరు పురపాలక సంఘం 39వ వార్డ్ కౌన్సిలర్ చింపిరి అనిల్ కుమార్ శనివారం స్థానిక నెహ్రూ రోడ్డులోని టిడిపి కార్యాలయంలో ఆయన అనుచరులతో కలిసి ఎమ్మెల్యే వరదరాజులారెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ముఖ్యమంత్రి జగన్ పాలనకు, నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనకు చాలా వ్యత్యాసం ఉందన్నారు. ప్రజలు నియంత పాలన నుండి ప్రజాస్వామ్య పాలనలోకి వచ్చారన్నారు. అనిల్ చేరికతో తమ పార్టీకి దాదాపు 15 మంది కౌన్సిలర్లు వచ్చారన్నారు. అనిల్ వార్డులో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు వ్యక్తిగతంగా అతనికి పార్టీ నుండి మద్దతు ఉంటుందని వివరించారు. తొలుత అనిల్ అతని అనుచరులకు తెలుగుదేశం పార్టీ కండువా కప్పి ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి పార్టీలో చేర్చుకున్నారు. అనిల్ వలె ఇంక పలువురు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఇవి సుధాకర్ రెడ్డి, బొగ్గుల సుబ్బారెడ్డి, వంగనూరు మురళీధర్ రెడ్డి, చౌటపల్లె నాయకులు మార్దల లక్ష్మిరెడ్డి, దొరసానిపల్లె నాయకులు ఆరవ మునివర, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మన ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి సంబంధించిన 39వ వార్డు కౌన్సిలర్ చింపిరి అనిల్ కుమార్ గారు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరడం జరుగుతోంది. ఈ సమావేశంలో అందరము తెలుగుదేశం పార్టీలోకి హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతూ ఈ పార్టీ బలోపేతం చేసేదానికోసము తన వంతు సహకారం అందిస్తానని ఆయన ఈ పార్టీలోకి రావడం జరిగింది. మరి గత జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు ప్రస్తుత చంద్రబాబు పరిపాలనకు పోల్చి చూస్తే చాలా వ్యత్యాసాలు ఉన్నాయి, చాలా తేడాలు ఉన్నాయి. అది ఒక నియంత్ర ప్రభుత్వము. ఈ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం ఉంది. ప్రజాస్వామ్యము ఎప్పటికైనా కూడా మనుగడ సాధించాలంటే ప్రజాస్వామ్యమే ముఖ్యం ఈ రాష్ట్రానికి, దేశానికి అని ఒక మంచి ఆలోచనతో ఆయన నిర్ణయం తీసుకొని ఈ పార్టీలోకి వచ్చిన దానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో ఆయన వార్డుకు సంబంధించి కానీ ఆయన వ్యక్తిగత విషయాలలో కానీ ఆయనకు మేము మా పార్టీ అందరం కూడా సంపూర్ణంగా సహకారం అందించడం జరుగుతుంది. కాబట్టి ఆయన మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తూ, మా గతంలో ఇప్పుడు దాదాపు ఒక 14 మంది కౌన్సిలర్లు అయినారు, ఈయనతో 15 అవుతారు. కాబట్టి భవిష్యత్తులో ఒక మున్సిపాలిటీని ఇంకా కొంతమంది వాలంటీర్గా మేమేమి బలవంతం పెట్టడం లేదు, ఎవరిని రమ్మని పిలిచడం లేదు. వారెంతకు వారు వచ్చిన వాళ్ళని మాత్రమే చేర్చుకోవడం జరుగుతుంది. కాబట్టి నియంత ప్రభుత్వం పోకడను వ్యతిరేకించి వచ్చిన దానికి ఆయన మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాము. భవిష్యత్తులో ఆయనకు అన్ని రకాల మేము అండదండలు ఉంటాము. అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరినందుకు ఆనందంగా ఉంది. ఇక్కడ చేరేదానికి ఎటువంటి ఒత్తిళ్లు ప్రలోభాలు ఏమీ లేవు. నా వ్యక్తిగత లబ్ధి కోసం కాకుండా సామాజిక పరమైన లబ్ధి చేయాలా. వార్డులో కొన్ని అభివృద్ధి పనులు ఉన్నాయి, అవి కూడా మన ఎమ్మెల్యే పెద్దాయన వరదరాజులరెడ్డి గారి సహకారంతో పూర్తి చేయాలనే ఆలోచనతో పార్టీలో చేరడం జరిగింది. దీనికి పూర్తి సహకారం కూడా పార్టీ పెద్దలందరూ అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.